హలో! వెల్కమ్ టు బెస్ట్ టెక్ లర్న్ ఛానల్. ఇప్పుడు మనము గూగుల్ క్లౌడ్ ఇన్స్టెన్స్‌లో వర్చువల్ మెషిన్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి చూద్దాము. ఫస్ట్ దానికి మనము cloud.google.com అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఇది మనకు గూగుల్ క్లౌడ్ ప్రొవైడ్ చేసిన ఆహ్, ఇన్స్టెన్స్ వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ చూడండి మీరు కన్సోల్ అని ఉంది కదా! మనకి ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను అకౌంట్ క్రియేట్ చేశాను. మీరు ఇన్ కేస్ ఫస్ట్ టైమ్ గూగుల్ క్లౌడ్ ఇన్స్టెన్స్‌లో వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఉండాలన్నమాట. మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఉండాలి. అది మనము అమౌంట్ ఏం డెబిట్ అవ్వదు. జస్ట్ ఒక రూ. 2 మనకి వెరిఫికేషన్‌కి మాత్రమే డెబిట్ అయితదన్నమాట అంతే. సో, మీరు ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఇది మనకి డాష్‌బోర్డ్ ఇలా ఓపెన్ అయితది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అనేది మీకు న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నేను ఆల్రెడీ క్రియేట్ చేసున్నా కాబట్టి ఆ ప్రాజెక్ట్ నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో, ఈ ప్రాజెక్ట్ క్రియేషన్, అకౌంట్ క్రియేషన్ అవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే ఆ వీడియోస్ లింక్స్ క్లిక్ చేసుకొనైనా చూడండి. డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేశాను. ఓకే. సో, మనము గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్‌లోకెళ్ళే ముందు మీరు గాని ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మోర్ అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి మనం అసలు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు గూగుల్ క్లౌడ్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలంటే కంప్యూట్ ఇంజిన్‌లోకి వెళ్ళాలి. కంప్యూట్ ఇంజిన్‌కి మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఎళ్ళడానికి వేస్ అనేటివి. ఇక్కడ మీ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా! లెఫ్ట్ సైడ్ టాప్‌లో. సో, ఈ 3 లైన్స్‌నైనా క్లిక్ చేసి ఇక్కడికెళ్ళి కంప్యూట్ ఇంజిన్ ప్లస్ వీఎం ఇన్స్టెన్స్ అనైనా క్లిక్ చేసుకోవచ్చు. లేదు మీకు పాత్ తెలియలేదు అంటే ఇక్కడ సెర్చ్‌లోకి వచ్చేసి కంప్యూట్ ఇంజిన్ అనైనా మీరు క్లిక్ చేయొచ్చనమాట. ఫస్ట్ టైం మీరు కంప్యూట్ ఇంజిన్ క్లిక్ చేస్తున్నట్టయితే మీకు ఎనేబుల్ ఏపీఐ అనే ఆప్షన్ అనేది వస్తదనమాట. కంప్యూట్ ఇంజిన్ ఏపీఐని ఎనేబుల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఎనేబుల్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్‌గా ఈ విండో అనేది ఓపెన్ అయిపోయిందనమాట. సో, ఇక్కడ మనకు వర్చువల్ మెషిన్‌ని ఫస్ట్ నేను ఫ్రెష్ వర్చువల్ మెషిన్‌ని క్రియేట్ చేస్తున్నాను. దానికి ఇక్కడ క్రియేట్ ఇన్స్టెన్స్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఆ బటన్‌ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మేజర్‌గా 3 థింగ్స్ అనేటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టెన్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు రీజియన్ అండ్ ఏ హార్డ్‌వేర్‌లో మనము ఈ ఇన్స్టెన్స్‌ని రన్ చేస్తున్నాము, దాని కాన్ఫిగరేషన్స్ అంటే ఏ మెషిన్ కాన్ఫిగరేషన్ ఇస్తున్నాం అనేది అండ్ దెన్ మనము ఏ ఓఎస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం అనే దాన్ని. ఈ మేజర్‌గా ఇవి 3 అండ్ ఫైర్ వాల్ ఈ 4 అనేటివి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సో, వన్ బై వన్ మనం చూద్దాము. ఇక్కడ ఫస్ట్ నేను నేమ్ అనేది ఇస్తున్నాను. నేమ్ వచ్చేసి నేను జస్ట్ మై బీటీ లెర్న్ అంటే బెస్ట్ టెక్ లెర్న్ అనేసి నేను జస్ట్ ఒక నేమ్ ఇస్తున్నాను. బెస్ట్ టెక్ లెర్న్ డెమో 1 ఒక ఇన్స్టెన్స్ నేమ్ అనేది ఇచ్చా. ఇక్కడ మీరు రీజియన్ ఇక్కడ చూసారంటే లేబుల్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేబుల్స్ ట్యాగ్స్ ఇవి జస్ట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం. ఇక్కడ చూడండి అండ్ జస్ట్ నేను ఒక కీ అండ్ వాల్యూ ఇచ్చాను. ఇవి జస్ట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశా కాబట్టి అలా చూపిస్తున్నాయి. లేదంటే మీరు ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ జస్ట్ డిపార్ట్మెంట్ అని ఇచ్చాను. అండ్ దెన్ వాల్యూ వచ్చేసి సేల్సా, పర్చేజా ఏది కావాలంటే అది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు లేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ లేబుల్స్ క్రియేట్ చేశాను. ట్యాగ్స్ ఏమి ఇవ్వట్లేదు ప్రెసెంట్. జస్ట్ సింపుల్ వర్చువల్ మెషిన్ ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసారంటే రీజియన్ ని నేను యుఎస్ వెస్ట్ అనేది ఆల్రెడీ మనకు డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిందనమాట. ఇందులో మనకి ఎన్ని జోన్స్ ఉన్నాయి? 3 జోన్స్ ఉన్నాయి. ఏ, బి, సి అనేటివి జోన్స్ ఉన్నాయన్నమాట యుఎస్ వెస్ట్ లో. మీరు కావాలంటే వేరే రీజియన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేశాను అనమాట. మీరు రీజియన్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా మీకు అక్కడ కాస్ట్ అనేది కూడా వేరీ అవుతుంది. అలాగే మీరు సెలెక్ట్ చేసుకునే మెషిన్ కాన్ఫిగరేషన్ బట్టి కూడా వేరీ అవుతుంది అనమాట. ఓకే. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఒక రీజియన్ తీసుకున్నాను. అందులో ఒక జోన్ అనేది ఏదో ఒకటి బీజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మెషిన్ కాన్ఫిగరేషన్ చూడండి. ఇక్కడ మెషిన్ కాన్ఫిగరేషన్ అనేది మనం ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ మెషిన్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. జనరల్ పర్పస్, కంప్యూటర్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్, ఇవి మనము గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఉంటాయి. మనం గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ ఇన్ డీటెయిల్ చూద్దాం. మెషిన్ కాన్ఫిగరేషన్స్ ఏమేమి టైప్స్ ఉన్నాయి అనేది. ప్రెసెంట్ అయితే నేను డిఫాల్ట్ 1 జనరల్ పర్పస్ కాబట్టి జనరల్ పర్పస్ లో కాస్ట్ డే టు డే కంప్యూటింగ్ కి తీసుకుంటున్నాను అనమాట. ఇందులో మనకి ఇక్కడ చూడండి వర్చువల్ సిపియూస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా 2 వర్చువల్ సిపియూస్. ఓకే. మెమరీ కూడా ఇక్కడ చూడండి 4 జీబీ మెమరీ అనేది ఇచ్చాము.
ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. ఇట్లా మనకు మన రిక్వైర్మెంట్ ని బట్టి మనకి ఏ రిక్వైర్మెంట్ ఎన్ని సిపియూస్ ఉన్నాయి, ఎంత మెమరీ కావాలి అనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సియా, ఈయా, ఎన్ అనేసి. ఓకే. దెన్ మెషిన్ టైప్ అన్నమాట. మెషిన్ టైప్ అనేది కూడా మనం ఇక్కడ ఏ సెలెక్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి ఇక్కడ మనకు చూపిస్తుంది. E2 మీడియం, రెండు వర్చువల్ సిపియూస్, 1 కోర్, 4 GB మెమరీ అనేది ఇది. మీకు కావాలంటే కస్టమ్ అయినా క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు చేంజ్ చేసుకుంటే దాన్ని బట్టి అక్కడ మీ కాస్ట్ కూడా వేరే అవుతుంది. నేను జస్ట్ డిఫాల్ట్ వన్నే తీసుకుంటున్నాను ప్రెసెంట్. ఓకే. నెక్స్ట్ అవైలబిలిటీ పాలసీస్. వీటి గురించి చాలా ఉన్నాయి. స్పాట్ విఎమ్స్ అంటే ఏంటివి, స్టాండర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాము, అవన్నీ నేను గోయింగ్ ఫార్వర్డ్ చూస్తాను. ప్రెసెంట్ డిఫాల్ట్ థింగ్స్ చూస్తాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం చూసారంటే E2 ఇన్స్టెన్సెస్ రిక్వైర్డ్ స్పాట్ ప్రొవిజనింగ్ మోడల్ టు టర్మినేట్ EM ఇన్స్టెన్స్ ఆన్ హోస్ట్ 1. ఇది జస్ట్ ప్రెసెంట్ అయితే నేను ఇగ్నోర్ చేస్తున్నాను, దాని గురించి లేటర్ చెప్తాను. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ మనం తీసుకుంటే నెక్స్ట్ మేజర్ థింగ్ బూట్ డిస్క్. ఇక్కడ బూట్ డిస్క్ లోకి మీరు వెళ్ళారంటే ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ మనకు ఒక ఇమేజ్ లాగా మనకు క్రియేట్ అయిపోయింది. చూడండి, నేను ఇక్కడ బూట్ డిస్క్ అని క్లిక్ చేయగానే సెలెక్ట్ అన్ ఇమేజ్ ఆర్ స్నాప్ షాట్ టు క్రియేట్ ఏ బూట్ డిస్క్. ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, స్నాప్ షాట్స్ ఎలా క్రియేట్ చేయాలి కూడా మనం చూద్దాము. తర్వాత ఇవి చూడండి, మీరు ఇక్కడ పబ్లిక్ ఇమేజెస్, కస్టమ్ ఇమేజెస్, స్నాప్ షాట్స్, అచీవ్ స్నాప్ షాట్స్, ఎగ్జిస్టింగ్ డిస్క్, ఇవన్నీ చాలా టైప్స్ ఉన్నాయి. సో మనం 1 by 1 ఇన్ డీటెయిల్ గా గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. ప్రెసెంట్ అయితే నేను ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ చేయాలనుకుంటున్నానంటే డెబియన్ అనేసి ఇస్తున్నాను అనమాట. సో ఇది జస్ట్ డిఫాల్ట్ వన్ ఇచ్చా. దీని వర్షన్ ఏంటి, దాని టైప్, బ్యాలెన్స్డ్ పర్సిస్టెంట్ డిస్క్, ఎక్స్ట్రీమా, SSD, స్టాండర్డ్, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేను ప్రెసెంట్ అయితే సైజ్ కూడా 10 GB డిఫాల్ట్, అన్ని డిఫాల్ట్ తీసుకున్నా. ఓకే. సో డిఫాల్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనము మనకి ఏపీఐ యాక్సెస్లు ఏమున్నాయి అంటే జస్ట్ డిఫాల్ట్ యాక్సెస్ లో ఇచ్చా. ఫైర్ వాల్, ఇది మేజర్ థింగ్. మీరు ఇన్ కేస్ మీ వర్చువల్ మెషిన్ ని అవుట్ సైడ్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవాలి, ఇంటర్నెట్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవాలి అన్నప్పుడు, సో ఇక్కడ మనం ఈ ఆప్షన్స్ లో అలో HTTP ట్రాఫిక్ అనేది నేను ప్రెజెంట్ ఇస్తున్నా. ఓకే. ఈ ఆప్షన్స్ అనేటివి HTTPS, ఓకే, బేస్డ్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ హెల్త్ చెక్స్ ఏంటి అనేది మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెసెంట్ అయితే నేను ఓన్లీ HTTP ఇచ్చాను. ఓకే. అండ్ దెన్ సి హియర్ మనకు చాలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకా నెట్వర్కింగ్ కానీ, డిస్క్, సెక్యూరిటీ, మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ థింగ్స్. జస్ట్ ఒక బేసిక్ వర్చువల్ మెషిన్ ని క్రియేట్ చేయాలి అంటే మేజర్ గా మనం జస్ట్ నేమ్ ఇవ్వాలి. ఓకే. అండ్ దెన్ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ హార్డ్వేర్ లో రన్ చేస్తున్నాము అనే దాని కాన్ఫిగరేషన్, మెషిన్ కాన్ఫిగరేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ మెషిన్ ఫైర్ వాల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బూట్ డిస్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి మేజర్ థింగ్స్. బేస్డ్ ఆన్ దట్ మనకి ఇక్కడ కాస్ట్ కూడా ఎంత అనేది కూడా చూపిస్తూ ఉంటది అనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను అనమాట. మేక్ ష్యూర్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ కరెక్ట్ టు కంటిన్యూ. ఏం రాంగ్ వచ్చింది, ఇక్కడ మనము స్టాండర్డా ఏంటి, స్పాట్ అనేసి ఇక్కడ చూడండి. E2 ఇన్స్టెన్సెస్ రిక్వైర్ స్పాట్ ప్రొవిజనింగ్ మోడల్ టు టర్మినేట్ యువర్ VM ఇన్స్టెన్స్ ఆన్ హోస్ట్ మెషిన్. ఓకే. అంటే ఇక్కడ మనం చూడండి, E2 ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా డిఫాల్ట్ది, దీనికి స్పాట్ VMs ని సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. సో నేనేం చేస్తానంటే ప్రెసెంట్ E2 కాకుండా N2 ట్రై చేస్తా. ఓకే. మీ ఇష్టం, అది కాకపోతే N2 అనేది ఎక్కువ రేట్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను ప్రెసెంట్ E2నే తీసుకొని ఇక్కడ స్పాట్ VMs అనేది తీసుకుంటున్నా. అవైలబిలిటీ పాలసీ అనేది జస్ట్ స్పాట్ తీసుకున్నాను అనమాట. తీసుకొని మనం క్రియేట్ చేద్దాం. ఓకే. VM ఇన్స్టెన్స్ మేక్ ష్యూర్, ఓకే, అది ఇంతకు ముందు ఎర్రర్ కదా. సో జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు క్లిక్ ఆన్ క్రియేట్. ఇప్పుడు మన వర్చువల్ మెషిన్ అనేది రెడీ అవుతుంది. మీరు చూడొచ్చు, ఇది జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ తీసుకుంటది. మనము ఈ లోపల ఏంటంటే మనకు వర్చువల్ మెషిన్ లో మేజర్ థింగ్స్ ఏంటివి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. నేను ఫస్ట్ మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఇక్కడ ఫస్ట్ అనేది E2 తీసుకున్నా. దానికి మనకు అది స్పాట్ అవైలబిలిటీ పాలసీ అనేది తీసుకోవాలి అని చెప్పింది, అది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే. అది ఎందుకు అంటే మనం ఏదైనా వర్చువల్ మెషిన్ టర్మినేట్ చేయాలి ఇమీడియట్ గా ఆన్ హోస్ట్ బేస్ అంటే స్పాట్ VMA అలో చేస్తుంది అనమాట. మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకు వర్చువల్ మెషిన్ కూడా క్రియేట్ అయిపోయింది.
ఇక్కడ చూడండి మనకి వర్చువల్ మెషిన్ క్రియేట్ అయిన తర్వాత ఇంటర్నల్ ఐపీ వచ్చింది, ఎక్స్టర్నల్ ఐపీ వచ్చింది. ఇక్కడ ఇంటర్నల్ ఐపీ, ఎక్స్టర్నల్ ఐపీ అంటే ఏంటివి అవన్నీ కూడా మనం గోయింగ్. సో మీరు ఇక్కడ చూసారంటే మనకు వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి కావాలంటే ఇక్కడ మనము ఎలా కనెక్ట్ చేయొచ్చు, ఎస్ఎస్హెచ్ కనెక్ట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎలా స్టాప్ చేయాలి, రీసెట్ చేయాలి, ఇవన్నీ గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. ఇప్పుడు మనం ప్రెసెంట్ మీరు ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఇచ్చారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది రన్నింగ్ లో ఉందా ఏంటి అనేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇది మనము ఒక సింపుల్ వర్చువల్ మెషిన్ ని క్రియేట్ చేసే ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే. గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్ లో మరిన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.